హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం పైన రచ్చ చూస్తున్నాం. మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి 4 కాలేజీల టెండర్లు కూడా పిలిచింది. ఆంధ్రప్రదేశ్కు 17 మెడికల్ కాలేజీలని గత సర్కారు హయాంలో కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది. ఆ 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలోనే నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం సిద్ధపడింది. ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు వాటిని ప్రభుత్వ రంగంలో నిర్మించలేకపోతోంది? ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది? ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్ల జరిగే నష్టాలు ఏంటి? వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు జరిగే నష్టాలేంటి? అక్కడ వైద్యం కోసం వెళ్ళే ప్రజలకు జరిగే నష్టాలేంటి? ఆ కాలేజీల్లో ఉద్యోగాల కోసం వెళ్ళే వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు జరిగే నష్టాలేంటి? అక్కడ వైద్య విద్యని అభ్యసిస్తున్న విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన అనేక అనుమానాలని వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రైమరీగా అసలు ఈ 17 మెడికల్ కాలేజీలని కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము నిర్వహించుకుంటాం ప్రభుత్వ రంగంగా, మాకు అనుమతి ఇవ్వండి అని అడిగిందా? ఎలా వచ్చాయి 17 మెడికల్ కాలేజీలు? అంటే యాక్చువల్గా 17 మెడికల్ కాలేజీలకి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు ఏమీ ఇవ్వటం లేదండి, కొన్నిటికి మాత్రం ఇస్తుంది. అయితే గత ప్రభుత్వం అనుమతులు తీసుకొచ్చింది, ఇటన్నిటికి 17 నిర్మించుకోవడానికి అనుమతులు తీసుకొచ్చింది. ఓకే, అది నిర్మించి గత ప్రభుత్వం 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ కూడా చేసింది, 2 years బ్యాకే స్టార్ట్ చేసింది. ఆ టైంలో ఏంటంటే ప్రభుత్వం పెట్టుబడితో నిర్మించారు. అయితే సగం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా మార్చారు అనమాట. ఓకే, అంటే ప్రభుత్వమే కొన్ని సీట్లు అమ్ముతుంది, బి కేటగిరీ కింద, సి కేటగిరీ కింద. యాక్చువల్ గా దాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకించాం. ఎందుకంటే పూర్తిగా విద్యార్థులకి మేలు జరగాలంటే పూర్తిగా అవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే మేలు జరుగుతుంది. అంటే కన్వీనర్ కోటాకు వస్తాయి, అప్పుడు తక్కువ ఫీజులతోటి పిల్లలు చదువుకోగలుగుతారని చెప్పేసి అది కరెక్ట్ కాదని చెప్పేసి అనేక ప్రజా సంఘాలు కానివ్వండి, విద్యార్థి తల్లిదండ్రులు కూడా కోర్టులో కేసులు కూడా వేయటం జరిగిందండి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది, జగన్ పెట్టినటువంటి దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే మేము పూర్తిగా రద్దు చేసి పూర్తిగా నిరుపేదలకి పైసా ఖర్చు లేకుండా చదువుకునే విధంగా మేము అవకాశం కల్పిస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీకి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అదే. సో గత ప్రభుత్వం మామూలుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మనం సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో వాటిని అమ్మడం అనేది లేదు, ఎక్కడ ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో లేదు. గత ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకోవడం వెనక రీజన్ ఏంటి? గత ప్రభుత్వం ఏ రకంగా ఆ డెసిషన్ అప్పుడు సమర్థించుకుంది? అదే బేసిక్ ఏంటంటే అప్పుడు అదే ఫండ్స్ లేవు, వాటిని నిర్వహించాలంటే మాకు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఆ నిర్వహణకి ఫండ్స్ అవసరం కాబట్టి సగం సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏ విధంగా ఇస్తున్నాయో అట్లానే బీసీ కేటగిరీల కింద వీళ్ళు ఇచ్చారనమాట, నిర్వహణ కోసం అని చెప్పేసి ఇచ్చారు. అయితే దాంట్లో అక్కడ ఉద్యోగాలు అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయండి. అక్కడ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. ప్లస్ ఏంటంటే అక్కడ హాస్పిటల్స్ లో ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుంది. అక్కడ అది మళ్ళీ వద్దాం సార్, మనం సీట్ల విషయం మాట్లాడుకున్న తర్వాత ఉద్యోగాలు, తర్వాత వైద్యం వైపు వద్దాం. సీట్ల విషయానికి సంబంధించి వస్తే గత ప్రభుత్వంలో ఇప్పుడు రెండు అకాడమిక్ ఇయర్స్ సీట్లు ఫిల్ చేసినట్టున్నారు 4-5 కాలేజీల్లో, రాజమండ్రి, ఏలూరు లాంటి చోట్ల. అవును. సో అక్కడ 50% సీట్లని అమ్మేసింది ప్రభుత్వం. అవును, 50% సీట్లను అమ్మేసింది. అమ్మేసిన సీట్లు కాకుండా మిగతా సీట్లలో మనకి రిజర్వేషన్ వర్తింపజేస్తారు. అవును, 50% సీట్లలో మాత్రమే రిజర్వేషన్ వస్తుంది. 50% సీట్లలో మాత్రమే రిజర్వేషన్ గానే అది ఉంటుంది. అంటే బీసీలకు ఒక 10 సీట్లు రావాల్సి ఉంటే 5 సీట్లు మాత్రమే వస్తున్నాయి. అవును. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా అది కంటిన్యూ అవుతుందా? కొత్తగా ఇంకేమైనా నష్టం జరుగుతుందా? అదే కంటిన్యూ అవుతుందండి. అంటే ఇంకోటి ఏంటంటే మీరు రిజర్వేషన్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే నష్టపోతారు అనుకుంటున్నారు మీరు. దానికన్నా ఎక్కువగా అంటే ఓసీలో ఉన్నటువంటి పేదలు ఇంకా ఎక్కువ నష్టపోతారండి. ఎట్లా అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఉంటుంది, 50% రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, అటువంటిది ఇక్కడ 50% ఓపెన్ కాంపిటీషన్ తగ్గిపోతుంది కదా. ఓకే ఓకే ఓకే. ఇవాళ ఓపెన్ కాంపిటీషన్ స్టూడెంట్స్ కి సీట్ రావడం చాలా కష్టం అయిపోతుంది. ఓపెన్ కాంపిటీషన్ లో అనేక మంది బీసీ విద్యార్థులు బై మెరిట్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఓసీలో ఉన్నటువంటి పేదలకి వాళ్ళ సీట్లు వచ్చే అవకాశాలు చాలా చాలా తగ్గిపోయినాయి అనమాట.
ఓకే ఓకే. కాబట్టి ఇక్కడ మనం అనుకున్నట్లుగా ఎస్సీ ఎస్సీ బీసీలకే కాదండి, ఓసీలో ఉన్నట్టు నిరుపేదలకు చాలా కష్టం అనమాట. ఎందుకంటే కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు మెడిసిన్ విద్య చదవాలంటే చాలా కష్టం, అందరూ చదవలేరు కదా. నిజానికి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కంటే కూడా వాళ్ళు ఎక్కువ విక్టిమ్స్, వాళ్ళు 50%. ఈ వర్గాలు 50% నష్టపోతే ఆ వర్గం ఒక్కటే 50% నష్టపోతుంది. ఓసీలో ఉన్న పేదలు 50% నష్టపోతున్నారు, వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నట్టు. ఓకే. ఇప్పుడు గత ప్రభుత్వం కాలేజీలు మెయింటైన్ చేయాలంటే ప్రభుత్వం మెయింటైన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి 50% సీట్లను మేము అమ్మే ఆలోచన చేస్తున్నామని చెప్పింది, అమ్మింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన తర్వాత సీట్ల అమ్మకానికి సంబంధించి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? పైగా లోకేష్ గారికి సంబంధించిన వీడియో ఒకటి నా దగ్గర ఉంది, పొద్దున మీరు కూడా నాకు షేర్ చేశారు. సో ఆ వీడియోలో ఆయన చెప్తున్న దాని ప్రకారం మేము కొత్తగా మళ్ళీ ఏం విధానం తీసుకురాం, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానాన్ని రద్దు చేస్తాం, పాత పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మేము అడాప్ట్ చేసుకుంటామని చెప్పారు. ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా ముందుకు పోవట్లేదు? యాజ్ ఫర్ యూ. అదే నిర్వహణ మేము చేయలేమంటున్నారండి వీళ్ళు, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు కదా. అదే అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే కపట ఆలోచన, చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తారు. ఆ తర్వాత ఫ్యూడల్ స్వభావం కూడా ఉంటుంది అనమాట. ఈ కింద వర్గాలు ఎవరు చదువుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు అనే ఆలోచన ఆయనకు ఉంటుందండి. ఆయన ప్రతిసారి కూడా ఆయన హయాంలో ప్రతిసారి కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రోత్సహించడం జరిగింది. గత పాలనలో ఏంటంటే ఆ ఫీజులు విపరీతంగా 5 రెట్లు పెంచారనమాట. ఉన్న ఫీజులు అప్పుడు దాకా ఉన్నటువంటి బి కేటగిరీ సి కేటగిరీ ఫీజులని ఎట్ ఏ టైం 5 times పెంచారనమాట. 14 to 19 మధ్యలో ఆ టైంలో ఎక్కువ పెంచారు ఫీజులని. ఓకే. అంటే ఒక సామాన్య ప్రజలు ఎవరో అటు వెళ్ళకూడదు అన్నట్లు ఉందన్నమాట ఆయన యాటిట్యూడ్, అది అటువంటిది. కాబట్టి ఇది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్వహించడానికి వాళ్ళకి ఇష్టపడతలేదు అనమాట. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది, ప్రైవేట్ వాళ్ళకి వీళ్ళు ఇచ్చేది ఏమంటే వాళ్ళే పెట్టుకుంటారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టుకుని ఎట్లాగా వాళ్ళు 50% సీట్స్ గవర్నమెంట్ కి కన్వీనర్ కోటా కింద ఇస్తారు. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఇంకా స్థలం ఇవ్వటము, దాని సదుపాయాలు కలుగు చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా అదే కదా, స్థలం ఇచ్చి అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రైమరీ అంతా పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చి 50% మీరు అమ్ముకోండి అని చెప్పి వాళ్ళకి చెప్తుంటే ప్రభుత్వం, అది వాళ్ళు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి కూడా 50% కన్వీనర్ కోటా కింద ఇస్తున్నారు, గవర్నమెంట్ కి ఇస్తారు వాళ్ళు. దీనివల్ల అదనంగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఓకే. మన ప్రభుత్వానికి ఖర్చు, స్థలము ప్రభుత్వం ఇస్తుంది, సదుపాయాలు ప్రభుత్వం కలుగు చేస్తుంది, మనకు వస్తున్న అదనంగా వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏముంది? ఏమీ లేదు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెడితే కూడా, కేంద్రం నుంచి అనుమతి తీసుకుని కాలేజ్ పెడితే కూడా 50% సీట్లు కన్వీనర్ కోటాలో 50% కన్వీనర్ కోటాకి ఇవ్వాలి. దట్ ఇస్ ద రూల్. అవును. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన కాలేజీలు, ల్యాండ్ ఇచ్చిన కాలేజీలు, సగం పూర్తయిన కాలేజీలు తీసిపోయి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దాంట్లో కూడా 50% మాత్రమే మనం తీసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనేది పాయింట్, అంతేనా? అవునండి, అవును. బేసిక్ ఏంటంటే గుజరాత్ లో వచ్చేసి 75% తీసుకుంటున్నారండి పీపీపీ మోడల్లో. ఓకే. కన్వీనర్ కోటా 75%. కాబట్టి ఇక్కడ 75% తీసుకున్న ఒక అర్థం ఉంది దానికి. కొంత ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ 75% అన్న డిమాండ్ చేయాల్సింది పోయింది. కేవలం 50%, అది 50% అసలు వీళ్ళు అడగక్కర్లేదు, ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అని ఇస్తుంది. ఇంకా వీళ్ళు ఇంకా చేసేది ఏముంది ఇందులో? దట్ ఈస్ మ్యాండేటరీ కదా. అంతే కదా. సో ఇప్పుడు ఒక విషయానికి ఆన్సర్ చెప్పండి వెంకటేశ్వర గారు. ప్రభుత్వం మేము 50% సీట్లు అమ్మితే తప్ప మెయింటైన్ చేయలేమని గత ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు 50% సీట్లు అమ్మితే కూడా మేము అసలు మెయింటైన్ చేసే పరిస్థితిలో లేవని ఈ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తోంది. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మెయింటైన్ చేయలేనిది ప్రైవేట్ వ్యక్తులు సొంతంగా డబ్బులు పెట్టి కట్టి కాలేజీలు ఏర్పాటు చేసి ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళు ఎలా రన్ చేయగలుగుతారు? వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి వైబిలిటీ అవుతుంది? వాళ్ళు ఏ రకంగా ఫండ్ రైజ్ చేసుకోగలుగుతారు? వాళ్ళు ఏ రకంగా ఆదాయం తెచ్చుకోగలుగుతారు? అదే బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి, వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తారు చాలా వరకు. అంటే అక్కడ ఫ్యాకల్టీ కానివ్వండి, వాళ్ళ శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అట్లా ఇస్తుంటారు అనమాట. ఒక డాక్టర్ని రిక్రూట్ చేసుకున్నారు అనుకోండి, అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం వాళ్ళకి శాలరీ ఇవ్వటం కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అటువంటివి ఉండవు. వాళ్ళు ఏంటంటే ఆన్ డిమాండ్ ఎంతో కొంత ఇవ్వటం, పూర్తిగా స్టాఫ్ కూడా అక్కడ పూర్తిగా ఉండరు. ఎన్ఎంసి విజిట్ రోజు వాళ్ళు విజిట్ చేసే రోజే
అప్పుడు కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి చూపించడం ఇట్లా చాలా మనం చూస్తున్నాం కదా. ఆ రోజే పేషెంట్లు వస్తారు, ఆ రోజే డాక్టర్లు వస్తారు, ఆ రోజే డాక్టర్లు రావటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అవును, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అట్లాంటి జిమ్మిక్స్ చేసి చేస్తుంటారండి. అది కాబట్టి వాళ్ళకి రావాల్సిన విధంగా వాళ్ళ లాభాలు పొందుతారండి. ఎలా ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పేషెంట్స్ దగ్గర కూడా మరి ఫీజు వసూలు చేస్తారు అక్కడ. అది ప్రమాదం కదా, అది పేదవాళ్ళకి వైద్యాన్ని దూరం చేయడం కదా. అదే గవర్నమెంట్ కాలేజీలో ఫీజు వసూలు చేయరు కదా, మొత్తం ఫ్రీగా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. అది ఆ విధంగా నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు. ఆ విషయాన్ని ఎందుకు ప్రభుత్వం హైడ్ చేస్తోంది? ప్రజలకు మేజర్గా జరిగే నష్టం సీట్లు కోల్పోవడం, విద్యార్థులు సీట్లు కోల్పోవడం మాత్రమే కాదు, దానికంటే బిగ్ వైద్య సేవలను కోల్పోతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం అప్లై చేసి గవర్నమెంట్ ఫండ్స్ మళ్ళీ ప్రైవేట్ వాడికి వెళ్ళిపోతాయండి అక్కడ కూడా. ఓకే 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 ఇప్పుడు అక్కడ చేసినట్టు సర్జరీస్ కానీ ఇటన్నిటికీ ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళకి వచ్చే కేసులన్నిటికీ ఆరోగ్యశ్రీ అది వర్తింపజేస్తారు. ఈ ప్రభుత్వానికి ఉన్న నిధులన్నీ కూడా ఆ రూపంలో మళ్ళీ ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ అంటే ప్రైవేటు వాళ్ళని బాగు చేయడం కోసం ఈ పిపిపి అనే విధానాన్ని ప్రైవేటు వ్యక్తులు బాగు చేయడం కోసం పెట్టినట్లుంది అది. సో ఈ మొత్తం విధానం ద్వారా విద్యార్థులకో, పేషెంట్స్కో, ప్రభుత్వానికో, రాష్ట్రానికో జరిగే మేలు ఏమైనా ఒక్కటి కనపడుతుందా సార్? వీళ్ళకన్నా అదే ప్రైవేటు వ్యక్తులకు జరిగే మేలు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి మేలు లేదు. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు, ప్రభుత్వం నష్టపోతుంది. లబ్ధి పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే లబ్ధి పొందుతారు అక్కడ. ఓకే ఓకే చివరిగా ఈ హాస్పిటల్స్లో ఉద్యోగాల అంశానికి సంబంధించి అక్కడ కూడా రిజర్వేషన్ ఉంటుంది కదా, యూజువల్గా ప్రభుత్వ ఉద్యోగంగా చూడాలి కదా దాన్ని. సో ఒక్కొక్క మెడికల్ కాలేజీలో ఎన్ని ఉద్యోగాలు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది? మొత్తం 10, 17, 16 మొత్తం అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎన్ని ఉద్యోగాలని రిజర్వేషన్ కోటాలో పొందే వాళ్ళు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది? అదే మనం చూస్తున్నామండి. ఇవాళ ప్రభుత్వం ఏమంటుందంటే ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఉంటే, ఏదైనా సంస్థ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము అన్ని సదుపాయాలు కలుగు చేస్తాము, స్థలాలు ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు లూలు మాల్కి విజయవాడలో ఉన్నటువంటి మంచి స్థలాన్ని అక్కడే ఇస్తున్నారు లూలు మాల్కి. వాళ్ళు ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఎటువంటివో మనందరికీ తెలుసు, వాళ్ళు ఇచ్చే శాలరీ ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి వాటికి వీళ్ళు ఫండ్స్, అది స్థలాలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. వీళ్ళ చేతిలోనే అవకాశం ఉంది. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశము గవర్నమెంట్కి ఇవాళ ఉంది. ఈ కాలేజీలు కనుక పూర్తయితే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. డాక్టర్లకు వస్తాయి, నర్సెస్కి వస్తాయి, టెక్నికల్ స్టాఫ్కి వస్తాయి, ఇంకా అదర్ స్టాఫ్ చాలా మంది ఉంటారండి. ఒక్కొక్క కాలేజీ కొన్ని వందల సంఖ్యలో మనం ఉపాధి కల్పించవచ్చు డైరెక్ట్గా. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉంటే దీన్ని వదిలేసుకుంటున్నారు. వాటిలో 50% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి ఒక సామాజిక న్యాయానికి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అనమాట. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట వీళ్ళు చేసేటువంటి నిర్ణయాలు. సో 100 ఎకరాలు ఇస్తే 100 ఉద్యోగాలు వస్తాయంటే ఒక 20-30 ఎకరాలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు, 100 ఎకరాలు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతున్నారు. అదే ఇవాళ 100 ఉద్యోగాలు వస్తాయి. ప్రతి మెడికల్ కాలేజీ డైరెక్ట్ గా 1000 ఉద్యోగాల్ని ప్రొడ్యూస్ చేయగలదు. ఇండైరెక్ట్ గా ఇంకో 1000 మంది 2000 మంది కుటుంబాలు అక్కడ బతకడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని మాత్రం తీసుకుని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతుంది ప్రభుత్వం. అది అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే వైద్య సేవలు అందుతాయి. అనేక మంది ప్రజలకి, కొన్ని లక్షల మంది ప్రజలకి వైద్య సేవలు అందుతాయి. యాక్చువల్గా ఏంటంటే మనం ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఖర్చు పెట్టే ఖర్చుకి 4-5 రెట్లు మనం వైద్య సేవలు పొందుతున్నామండి అక్కడ నుంచి. దాన్ని వీళ్ళు గుర్తించట్లేదు. సో ప్రభుత్వానికి తెలియకనా, ప్రభుత్వానికి వేరే ఇంటెన్షన్ ఉండే? యాక్చువల్ ప్రభుత్వం తెలియకుండా ఎట్లా ఉంటదండి, తెలుసు. వాళ్ళు ఏంటంటే ప్రైవేటు రంగాన్ని ప్రైవేటు వ్యక్తులు ప్రోత్సహించాలి, ఈ ప్రజల్ని ఆర్థికంగా నిర్వీర్యం చేయటం అనమాట. ఒక విధంగా ఏంటంటే పీల్చి పిప్పి చేయటం. ప్రజలు ఇప్పుడు లక్షలు పోసి రేపు మెడిసిన్ చేసి వీళ్ళ మీద టెన్షన్ పడుతుంది. రేపు వీళ్ళు ఎట్లా సంపాదించాలి, ఈ కోట్లు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ చదివి బయటకు వచ్చి ఎంత సంపాదిస్తారండి? ఇవాళ చూస్తున్నాం చాలా సూసైడ్స్ ఎక్కడ డాక్టర్లో జరుగుతున్నాయి. అవునా సార్? మెడికల్ స్టూడెంట్స్
మెడికల్ స్టూడెంట్స్ దగ్గర కానివ్వండి, డాక్టర్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట. ఒక ఆ పిల్లల మీద పేరెంట్స్ ప్రెషర్ ఉంటది. బయటకు వచ్చినాక నీ మీద ఇంత ఖర్చు పెట్టావరా బాబు అని చెప్పేసి ప్రెషర్ ఉంటది. అట్లా వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది కదా. అప్పుడు అదే గవర్నమెంట్ ఉద్యోగం కాలేజీలో చదువుకొని వచ్చిన వాడికి అంత ప్రెషర్ ఉండదు. ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు, ప్రెషర్ ఉండదు, వాడికి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు కాబట్టి ప్రెషర్ ఉండదు. సార్, ప్రభుత్వం చెప్తోంది, తెలుగుదేశం పార్టీ సంబంధించిన మీడియా రాస్తోంది, పీపీపీ వేరు, ప్రైవేట్కి ఇవ్వడం వేరు, అవి రెండేంటో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం పైన. మీకేమైనా అర్థమవుతుందా? పీపీపీ వేరంట, ప్రైవేటీకరణ వేరంట. ఇది ప్రైవేటీకరణ కన్నా ఘోరమైందండి. ఇది పీపీపీ ఎట్లా? ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మనం నయా పైసా ఖర్చు పెట్టకుండా మనం 50% సీట్లు వస్తున్నాయి. ఇవాళ ప్రభుత్వం ఇక్కడ స్థలం ఇచ్చేసి ఖర్చు పెట్టేసి చివరికి 50% సీట్లు తెచ్చుకోవటం అనేది అన్యాయం కాదా? ఇక్కడ అదే అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మెథడ్. ఇప్పుడు జగన్ పెట్టింది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నాడు. అందులో కనీసం ఏంటంటే ఉద్యోగాలన్నా ఇస్తున్నాడు ఆయన. ఆ తర్వాత ఉచిత వైద్యం అన్నది అక్కడ లభ్యం అవుతుంది. ఇక్కడ రెండు లేవు, ఉద్యోగాలు లేవు, ఉచిత వైద్యము లేదు. ఇక్కడ పర్సెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేస్తే 50%. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాడు ఎంత ఇస్తున్నాడో అంతే ఇస్తున్నాడు. ఆ విధంగా ఏ విధంగా ఇది బెనిఫిట్ జరుగుతుంది? కాబట్టి ఇక్కడ ఏదో బెనిఫిట్ ఉండాలంటే కనీసం ఏంటంటే 75% సీట్స్ కనుక కన్వీనర్ కోటాకి ఇస్తే ఓకే, కొంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తా. అప్పుడు సీట్లు 75% ఇచ్చినా సీట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాయం జరుగుతుంది. అంతవరకు వైద్యం పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు కాదు అది ఇంపార్టెంట్ కదా. దశాబ్దాల పాటు సేవలు అందించాల్సింది వైద్య సేవలు కదా, అది కూడా ఇంపార్టెంట్ కదా. అవును. సో పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం కూడా పార్ట్నర్షిప్లో ఉంటుంది, ప్రభుత్వం కూడా దాంట్లో పార్ట్నర్గా ఉంటుంది అని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం కూడా పార్ట్నర్గా ఉన్నప్పుడు పేద ప్రజలకు జరిగే లబ్ధి ఏంటి కనపడుతోంది? ఇక్కడ ఏం కనిపించే పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు నిన్న అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఏమి ఇచ్చారంటే ఉచితం లేదా నామినల్ ఫీజు అనేసి ఇచ్చారండి. దానికి ఒక స్పష్టత లేదు. నామినల్ అంటే రేపు ఎంత పెడతారనేది, ఉచితం అనేది చేయరు డెఫినెట్ గా. అది ఆ నామినల్ అనే దానికి ఎంత అనేది దానికి ఇంతవరకు క్లారిటీ లేదు. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్ని కూడా ఎట్లా కలెక్ట్ చేస్తున్నాయి, వాళ్ళు కూడా అంతే కలెక్ట్ చేస్తారు డెఫినెట్ గా. ఓకే. సో ప్రభుత్వానికి మీరు ఒక అసోసియేషన్గా చాలా సుదీర్ఘకాలంగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్గా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఏం సూచన చేయదలుచుకున్నారు? చాలామంది పార్టీలకు అతీతంగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు, సరైనది కాదు అని చెప్తున్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నా సామాన్య ప్రజలు మాత్రం చాలామంది ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్తున్నారు. సో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం సూచన చేయదలుచుకున్నారు? యాక్చువల్గా ప్రభుత్వం నిర్వహించడం అనేది బెస్ట్ మెథడ్ అండి. మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహించితే అనేక విధాలుగా అది మంచి జరుగుతుంది. ఒకటేంటంటే ఇవాళ ప్రైవేటు రంగానికి ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే 50% సరే కన్వీనర్ కోటాకి ఇస్తున్నారు, మిగిలిన 50% ఎవరికి వెళ్తున్నాయి అంటే కేవలం సమాజంలో 5% లేని సంపన్నులకు వెళ్తున్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు పర్సెంటేజ్ కనీసం 5% కూడా లేరనమాట. దానివల్ల ఏంటంటే ఇవాళ నీట్లో అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవాళ ఏదైతే మెరిట్ గానీ ఇంతకాలం నుంచి మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ తోటి అక్కడ సీటు పొందగలుగుతాడు లక్షలు ఖర్చు పెట్టేసి. కాబట్టి ఒకటి మెరిట్ దెబ్బతింటుంది, సామాజిక న్యాయం అనేది పోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రజలకి వైద్య సేవలు దూరం అయిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ వీటన్నిటికీ న్యాయం జరగాలంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే అది అన్ని విధాలు కూడా మేలు జరుగుతుంది ప్రజలకి. ఓకే సార్, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒకటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్థ కదా? అవునండి. ఆ మెడికల్ కాలేజ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వరకు అండి. యూనివర్సిటీ అంటే అక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉంది కదా ఎన్టీఆర్. యాక్చువల్గా అది సిద్ధార్థ మెడికల్ కాలేజ్. ఓకే. సో ప్రభుత్వ రంగంలో ఉందా అది? ప్రభుత్వ రంగంలో. దాని సేవలు ఎలా ఉన్నాయి? అదొక కేస్ స్టడీగా తీసుకోలేమా? యాక్చువల్గా ఇప్పుడు ఒక సిద్ధార్థ మెడికల్ కాలేజే కదండి, ఇప్పుడు అనేక అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కూడా మంచి రెప్యుటేషన్ ఉంది. ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్ కానివ్వండి, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం కానివ్వండి, రంగరాయ మెడికల్ కాలేజ్ కానివ్వండి, కర్నూలు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అన్నిటికీ ఎంతో మంచి పేరు ఉంది. ఇవాళ మనం ఏదైతే బెస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనుకుంటున్నామో లీస్ట్
గవర్నమెంట్ కాలేజీ తర్వాతేనండి అది. బెస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లీస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాత లీస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాతే బెస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బందర్ కానివ్వండి, లేకపోతే మొన్న కొత్తగా వచ్చినటువంటి రాజమండ్రి కానివ్వండి, ఏలూరు, ఈ కొత్తగా వచ్చినటువంటి కాలేజెస్ ఇవి. వీటిల్లో కాంపిటీషను ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బెస్ట్ కాలేజ్ అనుకున్నటువంటి నారాయణ కానివ్వండి, లేకపోతే ఎన్ఆర్ఐ కానివ్వండి, వీటన్నిటికన్నా కూడా ఎక్కువ కాంపిటీషన్ ఎక్కడ ఉంది? ఈ బందర్లో కానివ్వండి, ఏలూరులో కానివ్వండి, రాజమండ్రిలో కానీ ఎక్కువ ఉంది. సూపర్. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్స్ నే ప్రిఫర్ చేస్తారండి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా. అక్కడ ఎక్కువ పేషెంట్లు అది చూసేదానికి అవకాశం ఉంటది కాబట్టి. ఇంకోటి ఏంటంటే హిడెన్ ఫీజెస్ ఉండవండి. వీళ్ళు చెప్పేదానికి ఇప్పుడు కన్వీనర్ కోట అని చెప్పేసి అందులో కూడా చాలా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్, రకరకాల పేర్లు చెప్పేసి. కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో అటువంటి ఏమి ఉండవు కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రిఫర్ చేస్తారండి. అదే కాకుండా అంటే ఇంకోటి అవుట్సోర్సింగ్ పీరియడ్ లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లో కానీ స్టైఫండ్ ఇచ్చేది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పూర్తిగా ఇస్తాయండి. ఓకే. ఇక్కడ దాదాపు ఏంటంటే హౌస్ సర్జన్స్ కి వీళ్ళు ప్రైవేట్ మెడికల్ దాదాపు అసలు ఇవ్వటం లేదు. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కాస్త గుస్తూ ఇస్తున్నారండి. అట్లా ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చేసి. కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంతగా ప్రిఫర్ చేయరు, సీట్ రాని పరిస్థితుల్లోనే వాటికి వెళ్తారు తప్ప. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కాలేజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసిన కాలేజీలు కదా, ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే వచ్చిన కాలేజీలు కాదు కదా ఇవి. 17 కూడా ప్రభుత్వం అడిగి తీసుకొచ్చినవి. ఈ 17లో ఎన్నింటికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలోనో మరో రూపంలోనో సాయం చేస్తోంది? సాయం అసలు చేస్తుందా? చేస్తుంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అంటే ఇప్పుడు ఈ మొత్తానికి ఇవ్వట్లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఒక 3 కాలేజెస్కే ఇస్తుంది అన్నమాట. ఓకే, అదే కాబట్టి అన్నిటికీ లేదండి. 3 అంటే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఫంక్షనింగ్ లో ఉన్న కాలేజెస్కి ఇస్తుంది. ఒకటి ఉంది, ఇంకోటి పిడుగురాళ్ళ కాలేజ్ ఒకటి ఉందండి. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగానే వాటిలో పిడుగురాళ్ళ కాలేజ్ ఒకటి ఉంది అనమాట. ఓకే, ఇప్పుడు వీటిని ప్రైవేటీకరణ చేస్తే ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ కూడా ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతుందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ లో ఉన్నాయండి 2 కాలేజీలు ఆల్రెడీ. ఆ పిడుగురాళ్ళనేమో ప్రైవేటైజేషన్ పెట్టలేదు, పీపీపీ మెథడ్లోకి అది పెట్టలేదు, ప్రస్తుతానికి పెట్టలేదు. తర్వాత దాంట్లో పెడతామని చెప్తున్నారు. ఏం చేస్తారో తెలియదు. మొత్తం 10 చేస్తాం, ఫస్ట్ పేజ్ లో 5 చేస్తున్నాం, 4, 5 చేస్తున్నాం, మిగతా తర్వాత చేస్తామని మన అంటే వాటిల్లో కూడా పిడుగురాళ్ళు పెట్టలేదు అనుకుంటానండి. అనుకుంటా మిగతా 10లో కూడా ఇది లేదండి, పిడుగురాళ్ళు పెట్టలేదు. ఓకే, రైట్ సార్. దాంతోపాటు మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి మేము నిర్వహించలేకపోతున్నాం అనే వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది? దేశంలో ఇప్పటి వరకు కాలేజ్ నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి మాకు ఈ సీట్లు అవసరం లేదు, నెక్స్ట్ ఇయర్ ఇవ్వండి అని లేఖలు రాసిన ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయా? కాలేజ్ నిర్మాణం పూర్తి కాకపోతే అద్దె భవనాలలో కూడా క్లాసులు రన్ చేసి 2 ఏళ్ళు 3 ఏళ్ళు తరగతులు నిర్వహించినవి చాలా చూశాను నేనైతే. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్డింగ్లు కాలేదు కాబట్టి, పిల్లర్స్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము చేయలేకపోతున్నాం అనే మాట చెప్తోంది? ఇది కుంటి సాక్ అండి, బేసిక్ అనేది కుంటి సాక్ అని చెప్పాలి. ఎందుకంటే సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి మంగళగిరి ఎయిమ్స్ కి నిర్మాణాలు పూర్తి కాకుండా అడ్మిషన్లు జరిగినాయి. 2 సంవత్సరాలకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో వాళ్ళకి క్లాసెస్ జరిగినాయి. అట్లాంటిది ఇప్పుడు నిర్మాణాలు పూర్తి కాలేదు కాబట్టి మాకు సీట్లు వద్దని రాయటం అనేది చాలా కుంటి సాక్ అనమాట. అది ఇంకోటి అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఫైట్ చేసి తెచ్చుకుంటున్నాయి సీట్లు. అవును. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తే మాకు వద్దని చెప్పేసి వెనక్కి పంపించినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఇంకెక్కడ దేశంలో మరో ప్రభుత్వం లేదండి. సార్, కూటమిలో పొలిటికల్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. కూటమిలోని మిగతా పార్టీలైన భారతీయ జనతా పార్టీ, సరే భారతీయ జనతా పార్టీ మాట్లాడదనుకుందాం, పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటున్నారు? ప్రజలు వాటిని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు అనుకుంటున్నారా? ప్రజలకి నష్టం జరగదు అనుకుంటున్నారా? ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు అనుకుంటున్నారా? వాట్ ఇస్ దర్ ఒపీనియన్ యాక్చువల్లీ? అంటే వారి గురించి నాకు అంతగా అవగాహన లేదండి. కానీ పొలిటికల్ పార్టీస్గా పొలిటికల్ మైలేజ్ అయితే పొలిటికల్ పార్టీస్ చూసుకోవాలి కదా. ప్రజల్లో ఈ స్థాయి వ్యతిరేకత ఉంటే కూడా కూటమి సర్కార్ ముందుకు ఎందుకు వెళ్తుందని అనుకోవాలి. అంటే ఇప్పుడు ఆయన పూర్తిగా ఏంటంటే క్రమశిక్షణ గల సైనికుడు కాబట్టి మాట్లాడండి. ప్రభుత్వానికి ఏమాత్రం నొప్పి తగిలితే మళ్ళీ ఏమవుతుంది అని చెప్పేసి అది ఆ పేరులోనే ఉంది కదా సైన్యం అనేది. బహుశా దానివల్ల ఆయన ఆ మౌనం పాటించవచ్చు. ఆయనకి ఏదో ఒక రోజు అది ఆ స్థాయి దాటిపోతే మళ్ళీ మొదలెత్తుకుంటాడు అనమాట. అది రైట్ సార్. ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్ మాట్లాడడం. ఇంకేమైనా ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి ప్రజలకు చెప్పదగ్గ విషయం ఇంకేమైనా ఉందా?
బేసిక్గా ప్రజలంతా కూడా ఏంటంటే ఇప్పుడు దీన్ని ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా ఉందండి. దాని గురించి ఏంటంటే ప్రజలు మనం అందరం కూడా ఈ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవటం కోసం ఈ ప్రభుత్వం మీద పూర్తి ఒత్తిడి తీసుకొచ్చేసి ఇవాళ అనేక ప్రాజెక్టులు వేల కోట్లు లక్షల కోట్లు అని చెప్పేసి ఎంతైనా ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇవాళ అటువంటిది ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది విద్య ఆరోగ్యం. ఈ రెండు విషయాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ని ప్రభుత్వమే టేకప్ చేసి అది పూర్తి చేసినట్లయితే అటు విద్యార్థులకి ఇటు ప్రజల ఆరోగ్యానికి ఆరోగ్య సంరక్షణకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని పూర్తిగా ప్రభుత్వం చేపట్టాల్సిందిగా మనం చేస్తున్నానండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు మాకు సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఆల వెంకటేశ్వర గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి.